అఫ్జల్గంజ్ లో కాల్పుల కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. 8 స్పెషల్ టీంలతో గాలింపు చేపట్టారు. నిందితులు ఛత్తీస్గఢ్ రాయ్పూర్ కి చెందిన వారిగా గుర్తించారు. అడ్డదారుల్లో సిటీ నుంచి రాయ్పూర్ వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, బీదర్ దోపిడీ గ్యాంగ్ కేసు అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ఒక్కసారిగా కాల్పులు సంచలనం సృష్టించాయి. నిన్న సాయంత్రం వేళలో జరిగినటువంటి ఏదైతే గుర్తు తెలియని దుండగులుగా భావించి కాల్పులు జరిపినటువంటి క్రమంలో అనంతరం వాళ్ళు బీదర్ లో ఒక ఏటీఎం లో చోరీకి పాల్పడి 93 లక్షల రూపాయలు అక్కడ అపహరించిన అనంతరం పారిపోతున్నటువంటి దొంగలుగా అయితే ఇటు హైదరాబాద్ పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. నిర్ధారించిన అనంతరం కూడా వారికి సంబంధించి నిన్న వెంటనే అక్కడ వాళ్ళు బస్సులో రాయచూరుకు బయలుదేరి వెళ్తున్న క్రమంలో ఇటు వాహనంలో వెళ్తున్నటువంటి ప్రజలందరికి సంబంధించినటువంటి ఒక లగేజ్ బ్యాగులు చెక్ చేస్తున్నటువంటి ట్రావెల్స్ కి సంబంధించిన మేనేజర్ జహాంగీర్ ఒకసారిగా తను ప్రశ్నించడం జరిగింది. తమ వద్ద ఉన్నటువంటి డబ్బుల గురించి ప్రశ్నించడంతో దానికి కోపగించినటువంటి ఒక గన్నుతో కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో అయితే జహాంగీర్ కు కడుపులో బుల్లెట్ తాకడంతో పాటు అదే విధంగా కాలి తొడ భాగంలో కూడా 2 బుల్లెట్లు దిగడం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే అక్కడ పక్కనే ఉన్నటువంటి రోషన్ ట్రావెల్స్ కు పరుగులు వచ్చినటువంటి దొంగలు ప్రజలపై కూడా ఇటు దుండగుడు అయితే గన్నులతో బెదిరించి పారిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. ఇదే కాకుండా మనం చూస్తే ఒక దొంగలు అయితే అక్కడ నుంచి పారిపోయిన క్రమంలో అక్కడ నుంచి వేరొక ఆటోలో అయితే మాసప్ ట్యాంక్ వరకు చేరుకున్నట్టు కూడా సీసీటీవీ ఆధారంగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. వారు ఏదైనా రాంగ్ రూట్ లో కానీ లేదంటే వేరే మార్గాల్లో రాయచూరుకు బయలుదేరి వెళ్ళినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని సరిహద్దులలో కూడా పోలీసులు అయితే ఇటు భారీగా ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటు వెపన్స్ తో ఇటు వీళ్ళు పారిపోతున్న క్రమంలో ఎదురుదాడి కూడా చేసే క్రమంలో అవకాశం ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు అయితే ఇటు అన్ని మార్గాలలో కూడా వెపన్స్ తో అయితే గస్తీ నిర్వహించడం జరిగింది. అడుగడుగున ఇటు రైల్వే స్టేషన్ తో పాటు అదేవిధంగా బస్ స్టాండ్లు, ప్రధాన కూడళ్లు, ఇటు ఓఆర్ఆర్ పరిధిలో కానీ వివిధ జిల్లాలకు కూడా సమాచారాన్ని అందించినటువంటి పోలీసులు అయితే క్షుణ్ణంగా గాలింపులు కొనసాగిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, నిన్న అక్కడ ఏటీఎం దోపిడీకి పాల్పడ్డ క్రమంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేయడంతో 2 సెక్యూరిటీ గార్డ్స్ కూడా మృతి చెందినట్లయితే ఇటు హైదరాబాద్ పోలీసులకు కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి ఇటు బీదర్ గ్యాంగ్ పట్టినటువంటి అమిత్ కుమార్ గా అయితే ఇటు భావిస్తున్నటువంటి పోలీసులు అదే కోణంలో తనకున్నటువంటి ఒక ఫోటోను కూడా ఆధారంగా చేసుకుని అయితే అన్ని చెక్ పాయింట్ల వద్ద అయితే చెక్ చేస్తూ అనుమానంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. ఈ గాలింపు చర్యల్లో వాళ్ళు హైదరాబాద్ దాటి ఉంటారా లేదనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పటికే ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అయితే ఇటు టాస్క్ ఫోర్స్ తో పాటు అన్ని సైబరాబాద్ కానీ అదేవిధంగా రాచకొండ, హైదరాబాద్ అంతా కూడా సంయుక్తంగా అయితే ఇప్పుడు ఎవరైతే బీదర్కు సంబంధించినటువంటి ఏటీఎం దొంగలను పట్టుకునే పనులు అయితే ఉన్నారో ఖచ్చితంగా వారిని హైదరాబాద్ దాటనివ్వమంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడైనా హైదరాబాద్ లోనే ఏదైనా ఒక ప్రాంతంలో నక్కి ఉండొచ్చు. ఎందుకంటే అత్యధికంగా చాలా మంది పోలీసులు కూడా 8 బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపి అయితే అక్కడ వాళ్ళను తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఎక్కడికి కూడా పోలేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పట్టుకొని తీరుతాంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మాధురి.